చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒక భాగాన్ని చదివాం. చూడండి ఏముంది ఇక్కడ. ఈ వచనం అందరికీ తెలుసు కదా, కానీ దాదాపు ఈ వచనం తెలియని వాళ్ళు ఉండరు. కనుక ఏంటి ఈ వచనం అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. కనుక ఒక కవి అన్నాడు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడని, మట్టిని కాదు. కనుక మట్టిలో నుండి వచ్చినటువంటి మానవుణ్ణి ఆయన ప్రేమించినాడు. వాస్తవంగా ఆదామును దేనిలో నుండి తీసినాడు? దేవుడు మట్టిలో నుండి తీసినాడు. కనుక మట్టిలో నుండి తీయబడిన ఈ మానవుణ్ణి దేవుడు ప్రేమించినాడు. చూడండి, అందుకని ప్రేమించి ఏం చేసినాడంట, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన కుమారుడిని అనుగ్రహించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఆయన దైవ కుమారుడు. బైబిల్లో రాయబడింది, దేవునికిని మానవులకు ఆయన మధ్యవర్తి అని రాయబడింది. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, ఎందుకు ఈ కుమారుడిని అనుగ్రహించినాడు? ఈ రాత్రి దేవుడు మనకు సహాయపడిన కొలది కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు ఎందుకు లోకాన్ని ప్రేమించినాడు, లోకంలో ఉన్న మానవులను ఆయన ప్రేమించినాడంటే, చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము చూడండి, ఒక వచనాన్ని అందరినీ కలిసి చదువుకుందాం. 3వ వచనానికి రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే మిమ్మును రక్షించువాడను. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. కాబట్టి దేవుడు మానవులను ప్రేమించింది ఎందుకు అంటే, మానవులను రక్షించడానికి ఆయన ప్రేమించినాడు. కనుక ఈ దేవుడు ఎవరు అంటే, అక్కడ రాయబడింది, నేను పరిశుద్ధ దేవుడను అని చెప్పాడు. చూడండి, ఎవరిని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినాడంటే, బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గమనించండి, మహిమ అనే కాడ ఎన్నో విషయాలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటేందంటే పరలోక రాజ్యం. కాబట్టి ఒక మానవుడు ఈ లోకాన్ని మరి విడిచిపెట్టిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఒక ప్రశ్న ప్రపంచంలో ప్రతి మానవునికి కూడా. దేవుని వాక్యం దానికి జవాబిస్తుంది. ఏంటంటే, మానవుని ఆత్మ రెండు స్థలాలకు వెళ్ళాలి. అది ఒకటి దేవుడు ఉండే స్థలం, రెండవది పాతాళం, నరకం. ఒకటేమన్నా పరలోక రాజ్యం, దాన్నే స్వర్గమని, మోక్షమని, వైకుంఠమని, దానికి ఎన్నో పేర్లు పెట్టుకొని మానవుడు పిలుస్తున్నాడు. కాబట్టి స్వర్గం, మోక్షం, వైకుంఠం, పరలోకం మానవుని వెళ్లకుండా మానవుడిని నరకానికి తీసుకుని వెళ్ళేదేంటి? మానవుని యొక్క పాపం. అందుకని బైబిల్లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి ఇప్పుడు ఈ పాపం అనే దాని నుండి రక్షించడానికి దేవుడు కావాలి. దేవుడు ఎవరికి అవసరం అంటే, మానవుని పాపం నుండి రక్షించడానికి దేవుడు అవసరం. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక సాధనాన్ని ఉపయోగించినాడు. ఏంటి ఆ సాధనం అంటే, యేసు అనే ఒక సాధనాన్ని ఆయన ఉపయోగిస్తూ వచ్చినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించినాడు చాలామందికి తెలియదు. ఒకప్పుడు చెప్పే నాకు కూడా తెలియదు. నేను కూడా ఈ లోకంలో ఒక హైందవ కుటుంబంలో జన్మించినాను. హైందవ సంబంధమైన ఎన్నో ఆచారాలు, పద్ధతులు, భక్తి నేను కలిగి ఉన్నాను. కానీ నా జీవితంలో ఒక దినం వచ్చింది. ఆ దినమున దేవుడిని వాక్యం ద్వారా నేను దర్శించబడ్డాను. కాబట్టి ఆ రాత్రి దేవుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఈ ప్రశ్న నాకు దేవుడు వేసినప్పుడు నేను ఎలా ఉన్నానంటే, దినమునకు 3 పెట్టెలు సిగరెట్లు తాగుతూ ఉన్నాను, పేకాట ఆడుతూ ఉన్నాను. సినిమాలంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఒక సినిమా నచ్చితే 4 గంటల సినిమా హాల్లో ఉండి చూసి వచ్చేవాడిని. మా సొంతూరు బాపట్లే. మేము చీరాల బస్సులు ఆగితే వెనకాల మా హౌస్ భీమవారిపాలెం అంటారు. కనుక అక్కడే పుట్టి అక్కడే పెరిగి
అక్కడ ఉన్నటువంటి స్నేహితులతో లోకపరంగా ఎంతో పాడైపోయిన చెడిపోయిన నా జీవితాన్ని. కనుక 1999వ సంవత్సరం మరి డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పటికే నా జీవితం ద్వారా నా తల్లికి విసుకొచ్చింది, నా జీవితం ద్వారా నా తండ్రికి విసుకొచ్చింది. ఒకరోజు మా నాన్నగారు ఏమన్నాడంటే, అరే నువ్వు తాగి ఇలాగా బయట అల్లరి చేస్తున్నావు, గొడవలు చేస్తున్నావు, నీ ద్వారా సమాజంలో మాకు ఎంతో చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నువ్వు తాగాలనుకుంటే నేను తెచ్చిస్తాను, నువ్వు మందు తాగి ఇంట్లో వణుకో అన్నాడు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను జీవిస్తూ వచ్చినాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ప్రేమగల దేవుడు దర్శిస్తూ వచ్చినాడు. వీళ్ళారా రాత్రి దేవుడు నా కులాన్ని మార్చుకోమల్లా, నా మతాన్ని మార్చుకోమల్లా, నా వస్త్రాలు మార్చుకోమల్లా, అదే లోకంలో ఆయన నన్ను ఏమీ అడగలేదు, కానీ ఎంతో చెడిపోయిన నా హృదయాన్ని యేసుప్రభువారు అడిగినాడు. ఏమన్నాడు తెలిసిన, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావా అని అడిగినాడు. వాస్తవంగా నా హృదయం ఎలా ఉందంటే బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథం 17:9లో, వీళ్ళారా మానవుని హృదయం ఎలాంటిదంట, దయచేసి చదవండి ఎవరైనా మాట. ఇర్మియా గ్రంథం 17:9. వీళ్ళారా మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వారెవరు కూడా. కాబట్టి ఈ లోకంలో వీళ్ళారా మానవుడు తన హృదయం చేత రకరకాలుగా మోసగించబడుతున్నాడు. నేను కూడా అలాగా మోసగించబడుతూ లోకంలో నా ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తున్నటువంటి ఆ దినాలలో ప్రేమగల దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. ఈ రాత్రి వేళ నన్ను దర్శించిన దేవుడే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే జక్కయ్య అనే ఒక వ్యక్తిని ఆయన దర్శిస్తూ వచ్చినాడు. మీరు చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడిన మాట ఏంటంటే, చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, మీరు గమనించండి, ధనవంతుడైన జక్కయ్య అని ఒక మనుష్యుడు. వీళ్ళారా ఆయనకున్న ఆశ ఏంటంటే, ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న దినాలు, ఆయన భూమి మీద అనేక స్థలాలకు వెళ్ళి అనేకమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక ఈ జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడు, ఆయన మంచి ఉద్యోగి, మంచి యవన కాలంలో ఉన్నాడు. ఆయనకి యేసుప్రభువారిని గురించి ఎంతోమంది ఎన్నో చెప్తూ వచ్చినారు. కనుక యేసుప్రభువారిని గురించి విన్నటువంటి ఈ జక్కయ్య ఏం చేసినాడంటే, యేసుప్రభువారు ఎవరో చూడాలి, కనుక ఆయన చెప్పే మాటలు వినాలని కాదు ఆయన వెళ్ళింది, లేకపోతే ఆయన చెప్పే మాటల ద్వారా నా జీవితం కూడా మార్చుకోవాలని ఆయన వెళ్ళలా, లేకపోతే యేసు ప్రభు ద్వారా నాకేదైనా మేలు కలగాలని ఆయన వెళ్ళలా. కానీ ఆయన వెళ్ళింది ఎందుకంటే, యేసు ప్రభువారిని గురించి అనేకులు రకరకాలుగా ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన ఎట్లా మానవులకు సహాయం చేస్తున్నాడో ఆ విషయాలను విన్నటువంటి ఆయనకు కూడా ఏమనిపించిందంటే, ఇంత మంచి వ్యక్తిని నేను కూడా చూడాలనే ఆశ ఆయన కలిగింది. కనుక అలాగ చూడాలని ఆశ కలిగిన ఆ వ్యక్తి వెళ్ళి ఎక్కడున్నాడు, ఒక మేడి చెట్టు మీద ఆయన ఎక్కినాడు. ఎందుకు మేడి చెట్టు ఎక్కినాడంటే, యేసు ప్రభువారి చుట్టూ కూడా ఎప్పుడు కూడా తండోపతండాలుగా జన సమూహం ఉంటుంది. కనుక ఇప్పుడు యేసు ప్రభువును చూడాలంటే జక్కయ్య ఎలా ఉన్నాడంట, పొట్టివాడై ఉన్నాడు కనుక యేసు ప్రభుని ఆయన చూడలేడు. అందుకని చూడండి, ఎవరైనా ఒక నాయకుడు మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి కనుక సమాజంలో పేరుగాంచిన ఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని చూడడానికి జనసమూహం ఏం చేస్తారు, మిద్దెల మీద చెట్ల మీద మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఎక్కి ఏం చేస్తుంటారు, ఆ వ్యక్తిని చూడటానికి ఆశపడతారు. ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఈ జక్కయ్య అనే వ్యక్తి మేడి చెట్టు మీద ఉన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడా ఆయన్ని చూడాలని ఆయన చూస్తూ ఉంటే యేసు ప్రభువారు రానే వచ్చినాడు. యేసు ప్రభువారు వస్తే ఆయన చుట్టూ కూడా జనసమూహం ఉంది. ఆయన చెట్టు కిందకి రాగానే ఒక్కసారి పైకి చూసినాడు. పైకి చూస్తే ఎవరున్నారు, జక్కయ్య. వీళ్ళారా జక్కయ్య పైన ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నాడు తెలిసిన, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఇప్పుడు జక్కయ్య హృదయంలో ఒక విధమైనటువంటి సంతోషం, ఒక విధమైన భయం ఆవరించింది. ఎట్లా అంటే, నా పేరు ఆయనకి ఎలా తెలుసు,
బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటి తెలిసిన? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయనకి ఎవరిని గూర్చి ఎవరు సాక్ష్యము ఇవ్వవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరిని ఎరిగినవాడు. ఎందుకు అందరిని ఎరిగినవాడంటే ఈ సృష్టి అంతా చేసింది ఆయనే. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము. ఈ సృష్టి అంతా కూడా చేసింది ఆయనే గనక చూడకు వచ్చిన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఈ సృష్టి అంతా కూడా ఆయన ద్వారానే కలిగింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము అందరం కలిసి చూద్దాం మాట. 16వ వచనం చూడండి. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టించబడెను. కాబట్టి ఆయన లేకుండా ఏది కలగల. కనుక జక్కయ్య ఎప్పుడైతే ఆయన పేరు యేసుప్రభువారు ఉచ్చరించినాడో వెంటనే జక్కయ్య ఎంత సంతోషంగా అంటే ఏమన్నాడు తెలిసిన? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. పిల్లరా, మాట విన్న జక్కయ్య హృదయంలో ఎంత సంతోషం వేసిందంటే యేసుప్రభువారిని ఏదో చూడాలని వచ్చిన ఆ వ్యక్తితో ప్రభు అన్న మాట ఏంటో తెలిసిన? నేడు నేను నీతో కూడా ఉంటాను. రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, కనుక యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉండాలని, నీ ఇంట్లోనికి రావాలని, నీతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండాలి? దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఎవరు అనుకుంటున్నారు? చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువాని గురించి దేవుని లేఖనాలు పరిశుద్ధమైనటువంటి వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధుడును పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును, ప్రియులారా, పాపులలో చేరక, గమనించినారా? ఎవరైనా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా. కనుక ఈ పవిత్రుడైన దేవుడు నీతో ఉండాలని రాత్రి ఇష్టపడుతున్నాడు. ఎందుకు జక్కయ్యతో ఉండాలని యేసుప్రభువు ఇష్టపడ్డాడంటే, జక్కయ్య గురించి ఏం రాయబడింది? 7వ వచనం చూడండి. లోకాసు వార్త 18:7. అందరూ అది చూచి, పిల్లారా, జక్కయ్య ఎవరు? జన్మ దోషము కలిగిన వాడు, కర్మ దోషము కలిగిన వాడు. ఈ జన్మ కర్మ దోషములు కలిగినటువంటి మానవునికి పవిత్రుడైన దేవుడు అవసరం. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో నీ జనన దోషం కర్మ దోషము నుండి నీకు విడుదల కావాలంటే జనన దోషం కర్మ దోషము లేనటువంటి దేవుడు కావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన కన్యక గర్భాన ఆయన జన్మిస్తూ వచ్చినాడు. చాలామంది ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన కన్యక గర్భాన జన్మించినాడో తెలియదు. పిల్లరా, లోకములో ఎన్నో శ్లోకాలలో కూడా రాయబడుతూ వచ్చింది, కన్యపుత్రాయ నమః, కన్యసుతాయ నమః. వీటి అర్థం ఏంటంటే, పిల్లరా, దైవము ఈ లోకంలో మానవుని రక్షణార్థమై కన్యకకు జన్మించాలని వేదాలు గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకని పిల్లరా, దేవుడు ఈ లోకంలో మరియను కోరుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో నుండి ఎందుకు వచ్చినాడంటే, పాపంలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. ఆలోచన చేయండి. నేను 2 కళ్ళు నాకు లేవు. పిల్లారా, నేను ఈ రోడ్డు నుండి రోడ్డుకి అవతలకి నేను దాటాలంటే ఎవరు కావాలండి? నాకు ఇంకో గుడ్డోడు కావాలా? కనుక ఒక గుడ్డోడు కనుక నన్ను ఈ రోడ్డు అవతలకి దాటించాలని చూసినాడంటే మేమిద్దరం ఏమవుతాం? పిల్లారా, ఏదో గుంట్లో పడడమో ఏదో ఒకటి మాకు హాని జరిగిద్ది. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్డివానికి దారి చూపడానికి కళ్ళున్న వ్యక్తి అలాగ అవసరమో, పాపి అయిన మానవుణ్ణి పవిత్రపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు అవసరం. అందుకనే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువాని గురించి రాయబడిన మాట ఏంటంటే, పాపం ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము లేనివాడు. పిల్లారా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి గురించి రాయబడింది. యేసు ప్రభువారు కూడా అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఈనాటికి పిల్లారా, 2025 సంవత్సరాల మానవ చరిత్రలో ఈ మాట చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
కాబట్టి ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాప పరిహారం నిమిత్తమై కలవరి సిలువలో ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. యేసు ప్రభువారు ఎందుకు చనిపోయినారు అనుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకు యేసు ప్రభువారు మరణించాలి, ఆయన ఎందుకు చనిపోవాలనేది పిల్లల మానవుల అతిక్రమ క్రియలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారి మీద పడుతూ వచ్చింది. కనుక మానవుడు చేసిన చేతులతో చేసిన పాపం, పిల్లరా ఆలోచనలతో చేసిన పాపం, దేహంతో చేసిన పాపం, కాళ్లతో పరిగెత్తుతూ మానవుడు చేసిన ఈ పాపం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో ఆయన మానవాళి నిమిత్తమై ఆయన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఇప్పుడు మానవాళి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది, రక్తము చిందించబడకుండా మానవుని పాపానికి ప్రాయశ్చిత్తము. అందుకని మన పూర్వీకులు ఏం చేస్తూ వచ్చినారు? వీళ్ళారా ఎన్నో కోడెలను, గొర్రెలను, మేకలను వీళ్ళారా ఎందుకు వాళ్ళు వధిస్తూ వచ్చినారంటే రక్తం ఒలికించబడకుండా మానవుని పాపానికి ప్రాయశ్చిత్తము. అయితే ఈ కోడెల రక్తం, ఈ మేకల రక్తం కాదు, పరిశుద్ధమైన రక్తం మానవం కావాలి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి. ఈనాడు ఎంతోమంది దొంగలు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఎన్నో రకాల ప్రజలు యేసు ప్రభువారి యొద్దకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు ద్వారా మానవుని జీవితం మార్చబడుతుంది. ఇక్కడ కులం మారట్లా, లేకపోతే మతం మారట్లా, లేకపోతే రంగు మారట్లా, లేకపోతే మానవుని శరీరంలో అవయవాలు ఏం మారట్లా, కానీ మానవుని జీవితం మారుతుంది. జక్కయ్య జీవితం ఎంత అద్భుతంగా మార్చబడిందంటే చూడండి, 8వ వచనం చదవండి ఎవరైనా. లూకాసు వార్త 19:8. పిల్లారా, జక్కయ్య అనే వ్యక్తి నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకున్నాడలా. పిల్లారు ఇప్పుడు ఏం మారింది చెప్పండి? జక్కయ్య శరీరంలో అవయవాలు ఏం మారలా, లేకపోతే జక్కయ్య ఇల్లేం మారలా, కానీ జక్కయ్య జీవితం మారింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరి యొద్దనైనా ఏమైనా అన్యాయంగా తీసుకుంటే అతనికి. కాబట్టి రాత్రి వేళ యేసు ప్రభువారిని జీవితం మార్చడానికి వచ్చినాడు. ఈ లోకంలో దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైనాను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి ఏమైపోతాయి? గతించిపోతాయి. అందుకని ఆయన అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ కులమని, మతమని, చిన్నవారని, పెద్దవారని, ధనికులని, దరిద్రులని, ఫలానా కులస్తులని ఆయనకి ఏ భేదము లేదు. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు వస్తే, ఈ రాత్రి యేసు ప్రభువారి వైపు నువ్వు గనక నీ మనసు తిప్పుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి. నిజంగా ఆలోచన చేయండి. నా జీవితంలో పిల్లారా, యేసు ప్రభువారు నా జీవితాన్ని మార్చకముందు రోజుకు 3 పెట్టెలు సిగరెట్లు. ఆలోచన చేయండి పిల్లారా, ఎంత నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్నానంటే ఈ చెడ్డ అలవాట్లు నా జీవితంలో నోటమ్మటి నెత్తురుబడేటట్లు చేసినాయి. కనుక నేను ఉదయకాలం లేచి బ్రష్ చేస్తుంటే లోపల నుండి, నోట్ల నుండి రక్తం వస్తూ ఉంది. కనుక నా తల్లి నా జీవితం మార్చలా, నా తండ్రి నా జీవితం మార్చలా, నా కులం నా జీవితం మార్చలా, నా డబ్బు నా జీవితం మార్చలా, కానీ నాకున్న డబ్బు నా జీవితాన్ని పాడు చేసింది. మాకు చాలా పొలాలు ఉన్నాయి బాపట్లలో. మా నాన్నగారు ఏం చేసినాడంటే ఆ పొలాల్లో ఉన్నటువంటి తాడి చెట్ల నుండి వచ్చే కళ్ళు మా నాన్న తాగుతూ ఆ దినాలలో వేడి తగ్గిద్దని నా నోట్లో కొంచెం పోసినాడు. నా నాట్లో కొంచెం పోస్తే మా నాన్న పోసింది కొంచెమే, నేనే మగ్గులు తాగటం అలవాటు చేసుకున్నాను. కనుక చూడండి, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం మార్చినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ నీ జీవితం కూడా మార్చాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీకు ఎంతో పవిత్రమైన జీవితం ఆయన ఇస్తాడు. అందుకని బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి
కనుక పాపి అయిన మానవుడు ఈ లోకంలో పాపంలో మరణిస్తే ఖచ్చితంగా నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఆ నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. ఆ యేసు ప్రభువును ఆశ్రయిస్తే తప్పకుండా గొప్ప రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. రక్షణ అంటే అర్థమైందంటే హృదయ శుద్ధి. రక్షణ అంటే అర్థమైందంటే జీవితంలో మార్పు. రక్షణ అంటే అర్థమైందంటే దేవుడు అనుగ్రహించే ఆనందం. ఈరోజు నీ జీవితంలో శాంతి ఉందా? ఈనాడు లోకంలో మానవులు ఈ శాంతిని పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని యాగాలు చేస్తున్నారు, ఎన్ని దానాలు చేస్తున్నారు. కనుక మనం చూస్తున్నాం అన్నదానమని, వస్త్రదానమని, నేత్రదానమని, రక్తదానమని. ఎందుకు ఈ దానాలన్నీ మానవుడు చేస్తున్నాడంటే మానవుని హృదయంలో ఏమి లేదు, శాంతి లేదు. అందుకని యేసుప్రభువారు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి. రాత్రి వేళ యేసుప్రభువును అంగీకరిస్తే నీ డబ్బులో శాంతి లేదు, నీ కులంలో శాంతి లేదు, నీకు ఇంట్లో శాంతి లేదు, నీ చదువులో శాంతి లేదు, నీ ఉద్యోగంలో శాంతి లేదు. యేసు ప్రభు ద్వారా నీకు శాంతి దొరికిద్ది. కావాలా ఈ శాంతి? 25 సంవత్సరాల క్రితం యవన కాలంలో శాంతి లేని నా జీవితానికి అర్థం లేక నేను చనిపోవాలనుకున్న దినాలలో దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చింది. పిల్లారా, మరణం నుండి దేవుడు నన్ను తప్పించినాడు. ఈనాడు నా జీవితంలో ఎంతో శాంతిని ఆయన ఇచ్చినాడు, ఎంతో నెమ్మదిని ఆయన ఇచ్చినాడు. రాత్రి వేళ శాంతి లేక బాధపడుతున్నావా? సమాధానం లేక ఏడుస్తున్నావా? భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అన్నదమ్ములను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులను బట్టి, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేక, నిన్ను ప్రేమించే వాళ్ళు లేక, నిన్ను దగ్గర తీసుకునే వాళ్ళు లేక, నీ మీద జాలిపడే వాళ్ళు లేక, నీ మీద దయ చూపించే వాళ్ళు లేక, ఒంటరిగా ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ వచ్చినావు. ఈ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మాత్రమే కాదు, ఆయన తండ్రి వంటి వాడు, ఆయన తల్లి వంటి వాడు, ఆయన రక్షకుడు. ఈ రాత్రి ఆయన దగ్గరికి రానివ్వగలిగితే నీ జీవితంలో కావలసినవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పిల్లరా, దేవుడు లోకముని ఎంతో, నిన్ను కూడా ఈ రాత్రి దేవుడు ప్రేమించినాడు. అందుకని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మాటలను దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. ఎంతకాలం యేసుక్రీస్తు ప్రభువాన్ని బయట ఉంచుతావు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లైటింగ్ అంతా ఆగిపోయిందంటే ఇది అంతేమైంది, చీకటి అలమటిస్తుంది. మానవ జీవితం కూడా అంతే. దేవుడు లేని మానవుని జీవితం శూన్యం, దేవుడు లేని మానవుని జీవితం చీకటి, దేవుడు లేని మానవుని జీవితం పాపం, దేవుడు లేని మానవుని జీవితం అశాంతి, దేవుడు లేని మానవుని జీవితం అర్థం లేని జీవితం. పిల్లలు, ఒకప్పుడు నా జీవితానికి అర్థం లేదు, కానీ ఈరోజు నేను ఎంతో శాంతి కలిగి, సంతోషం కలిగి జీవిస్తున్నా. ఇక్కడ కూడా ఎంతోమంది యేసు ప్రభువుని అంగీకరించినారు. మేమందరం రకరకాల కులాల నుండి, మతాల నుండి, ఎన్నో పరిస్థితుల నుండి యేసు ప్రభువుని అంగీకరించినాం. ఈ రాత్రి కావాలా ఈ యేసుక్రీస్తు ప్రభునందు కొద్ది విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును. అందుకనే చెరసాల అధికారి అడిగినాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి? నువ్వేం చేయాల్సిన అవసరంలా. నీ బంగారం ఆయనకొద్దు, నీ కులం ఆయనకొద్దు, నీ డబ్బు ఆయనకొద్దు, నీ ఇల్లు ఆయనకొద్దు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ హృదయం. చెడిపోయిన హృదయం, పాడైపోయిన హృదయం, కనుక ఎంతో పాపం నివసిస్తున్న నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. ఇస్తావా? యేసుప్రభు వారికి కొంచెం ఆయన నీ హృదయంలో స్థలం ఇస్తే చాలు. యేసుప్రభు నీలోనికి వస్తాడు. నిజంగా ఇంట్లోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలిసినా? ఇప్పుడు 8వ వచనం చదవండి. 2వ విషయానికి వెళ్దాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ కలిగినటువంటి కుటుంబం. దేవుడు ఆ ఇంటికి గొప్ప రక్షణ ఇచ్చినాడు. పిల్లారా, రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా మానవునికి దొరికిన రక్షణ. అందుకని పాత నిబంధనలో మనం చూస్తాం, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? కనుక ఈ రక్షణ నీకు వద్దా? ఒకవేళ ఈ రక్షణ లేకుండా నువ్వు మరణిస్తే ఖచ్చితంగా నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోవాలి. బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి అంగీకరించని కారణాన్ని బట్టి ఆ నరకం నీ కొరకు ఎదురు చూస్తావని బైబిల్లో రాయబడింది. పాపం చేయవారందరినీ పాతాళము, కనుక పాతాళానికి కులము, చిన్న పెద్ద, ఇవన్నీ ఆ భేదాలేమి. అందుకని బైబిల్లో మనం చూస్తాం, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు పాతాళంలో ఏమని కేకలేస్తున్నాడు?
తండ్రివైన అబ్రహామా, ఏం చేయమంటున్నాడు? నా యొద్దకు లాజర్ను పంపించు. ఎందుకంట అగ్ని జ్వాలలలో, పిల్లరా, అగ్ని జ్వాలల్లో ఆ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. ఆ అగ్ని జ్వాలలలో ఎంతో వేదన, బాధ అనిపిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది కదా, ఎట్లా ఉంటుంది? కొంతమంది ఇసురుకుంటా ఉన్నారు ఇప్పుడే. కనుక పాతాళంలో ఇసురుకోవటం ఏమో ఉండదు, ఎడు చూసిన అగ్ని. కనుక పాతాళంలో ఇసురుకోవటం ఏముండదు. అందుకని ఆ ధనవంతుడు అంటున్నాడు, నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపించు? లాజర్ని పంపించు. కాబట్టి రాత్రి వేళ ఆ స్థలానికి వెళ్లకుండా నువ్వు పరలోక రాజ్యంలో, మోక్షంలో, వైకుంఠంలో, దేవుడు ఉండే స్థలంలో నువ్వు ఉండాలని దేవుడు తన కుమారుడైన యేసుప్రభుని లోకానికి పంపించినాడు. కాబట్టి ఆ యేసుప్రభుడు అంగీకరిస్తే నీకు ఎంతో శాంతి, రక్షణ, సంతోషం నీకు దొరుకుతుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మానవులను ప్రేమించి రక్షణ ఇవ్వడానికి పిలుస్తున్నాడు. వచ్చినావంటే నీకు రక్షణ. బైబిల్లో రాయబడింది కనుక, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి. రెండవ విషయానికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథము, దేవుడు మానవులను ప్రేమించింది రెండవదిగా ఎందుకంటే, చూడండి 48వ అధ్యాయము 17వ వచనానికి రండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం అందరం చదువుదాము. చూడండి, యెషయా గ్రంథం అందరం కలిసి చదువుదాం. 48వ అధ్యాయము 17వ వచనం అందరం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుణ్ణైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును, నువ్వు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడు నాకు యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవ నిన్ను. రెండవదిగా ఈ దేవుడు రక్షించటం మాత్రమే కాదు, జీవిత కాలం అంతా కూడా ఆయన నడిపించాలని కోరుతున్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. వీళ్ళ మంచి కాపరి అంటే అర్థం ఏంటో తెలిసిన, మన జీవితానికి కావలసినవన్నీ సమకూర్చువాడు అని అర్థం. కనుక కాపరి ఆ గొర్రెకి అవసరమైనవి అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుని వాక్యంలో హెస్కేలు గ్రంథంలో మనం చూస్తే ఆ గొర్రెలకు శ్రేష్టమైన మేత కలిగిన స్థలాలకి ఆ గొర్రెలను నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా శ్రేష్టమైన మంచి దొడ్లో ఆ గొర్రెలను పొరుండబెట్టినట్లు మనం చూస్తాం. దావీదు రాజుగా కాకముందు ఆయన కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉన్న రాజు దేవుని గురించి రాసుకుంటూ ఆయన ఏమన్నాడు తెలిసిన, 23వ కీర్తన 1వ వచనం చదవండి, ఏం రాయబడిందో. యెహోవా నా కాపరి. కనుక ఈ రాత్రి వేళ గనక ఈ మంచి దేవుణ్ణి నువ్వు దేవుడిగా కలిగి ఉంటే, ఈ మంచి దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, నీ జీవితానికి అవసరమైనవన్నీ ఆయన సమకూరుస్తాడు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయనకి ఏమి లేమి లేదు. నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ కాపరి, 2వ వచనం చదవండి. పీలారా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరములైన జలముల యొద్దకు ఆయన నడిపించుచున్నాడు. పీలారా ప్రాణానికి ఏం చేస్తున్నాడంట? సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గమనించండి, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. పిల్లారా ఎందుకు? ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కనుక ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నాకు ముందుగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. దేవుడు దావీదుకి కావలసినవన్నీ సమకూర్చి పెట్టాడు. ఎట్లా దావీదుకి దేవుడు సమకూర్చున్నాడు తెలుసునా? దావీదు ఏమంటాడు తెలుసునా? దేవా, నువ్వు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను. దావీదుని ఎంతగా హెచ్చించినాడండి? ఎక్కడో ఒక అరణ్యంలో లేకపోతే అడవిలోనో ఒక చిన్న గొర్రెల మందని మేపుకుంటున్న దావీదుని తీసుకుని వచ్చి దేవుడు ఏం చేసినాడు తెలుసునా? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇది చిన్న విషయం కాదు.
కనుక ఇది నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించగలిగితే, ఆయన్ని దేవుడిగా నువ్వు కలిగి ఉంటే, నీ జీవితంలో నీకు కావలసినటువంటి మంచి ఆలోచనలు ఆయన నీకు ఇస్తాడు. కావలసినటువంటి ఆదరణ నీకు ఆయన ఇస్తాడు. కావలసినటువంటి ధైర్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. దావీదు జీవితంలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ సందర్భంలో దావీదుకి దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మనం చూస్తే, రాండి సమూయేలు మొదటి గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయానికి రాండి. ఒక వచనం అందరం కలిసి చదువుదాము. 18వ అధ్యాయం, మొదటి సమూయేలు 18వ అధ్యాయము చూడండి. 14వ వచనానికి రాండి. 14వ వచనం చదవండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగిలిన సుబుద్ధిగా గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. చూడండి, ఇశ్రాయేలు వారిలోను యోధా వారిలోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చునుడి చేత వారు అతనిని ఏం చేస్తున్నారు? పిల్లరా, దావీదుకి దేవుడిచ్చిన ఆలోచనలు ఎలాంటివంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చినాడు. దావీదు యొక్క ప్రవర్తన ఎంతో మంచిగా ఉంది కాబట్టి ఆయన చేసే ప్రతి పని కూడా ఎంతో దేవుడు సఫలపరుస్తూ వచ్చినాడు. దాని వలన ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయనను చూచినప్పుడు వారందరూ దావీదుని ఏం చేసినారు చెప్పండి? ప్రేమిస్తూ వచ్చినారు. కాబట్టి అంటే దావీదును ప్రేమించే అనేక మంది ప్రజలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. వారందరిలో నేను మీకు చూపించే మాట ఏంటంటే, సౌలు కుమారుడైన యోనాతానుని దావీదుకి ఇచ్చినాడు. మీరు చెప్పండి, యోనాతాను ఎవరండి? రాజకుమారుడు ఆయన. కానీ దావీదుకి దేవుడు స్నేహితుడిగా ఇచ్చినాడు. ఎంత మంచి స్నేహితుడో తెలిసిన యోనాతాను. రండి 18వ అధ్యాయము 3వ వచనం చూడండి, అందరం చదువుదాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. పిల్లారా, దావీదుకి అవసరమైనవన్నీ కూడా యోనాతాను ద్వారా దేవుడు సమకూర్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రి వేళ ఈ దేవుడు ఎవరంటే, నీ జీవితంలో ఏదైతే కొదువు కలిగి, ఏదైతే నీ జీవితంలో అవసరమైనది లేక నువ్వు బాధపడుతున్నావో, ఈ రాత్రి వేళ దేవుని దగ్గరికి నువ్వు వస్తే తప్పకుండా దేవుడు నీ అవసరం తీరుస్తాడు. బైబిల్ ఏమన్నాడు తెలిసిన? నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. వీళ్ళరా, దావీదు జీవితంలో దేవుడు ఎన్ని మంచి ఆలోచనలు ఇచ్చినాడంటే, రెండవ సమూయేలు గ్రంథము చూడండి. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే దావీదు విషయంలో చూడండి. సమూయేలు 2వ గ్రంథం అందరం కలిసి చదువుదాం. 2వ అధ్యాయానికి రాండి. 2వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుదాం ఈ మాట. 2వ సమూయేలు 2వ అధ్యాయము చూడండి, ఒక మాట అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం చదవండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. కాబట్టి చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తే పిల్లరా, దావీదు ఎప్పుడైతే దేవుని ఆలోచన ద్వారా హెబ్రోనుకు వెళుతూ వచ్చినారో అక్కడ ఏం జరిగిందో తెలిసిన? ఆ ప్రజలందరూ దావీదుకి పట్టాభిషేకం చేస్తూ వచ్చినారు. దావీదుని రాజుగా అభిషేకిస్తూ వచ్చినాడు. కాబట్టి రాత్రి దేవుని ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయంటే, చాలా చక్కని మార్గం గుండా అవి మనల్ని నడిపిస్తాయి. పిల్లరా, ఆ ఆలోచనలు మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి, మన ద్వారా ఇతరులకు కూడా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కాబట్టి దేవుని ఆలోచన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని ఆలోచన మన జీవితాల్లో ఆయన ప్రతి విషయంలో ఆయన మనకి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. అందుకని ఆయన అన్న మాట ఏంటంటే 37వ కీర్తనలో చూడండి, నిజంగా దేవుని ఆలోచనల ద్వారా మనం గనక జీవించగలిగితే ఒక వచనం చూడండి, 4వ వచనం చదవండి ఎవరైనా. 37వ కీర్తన. పిల్లరా, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును.
నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం ఏం చేస్తాడు? ఈ రాత్రి వేళ దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచితే. కనుక దావీదుకి ఎలాగ సహాయపడుతూ వచ్చినాడో, దావీదుని ఎలాగా తక్కువ స్థితిలో ఉండి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చినాడో, ఎట్లా దావీదుకి సౌలు యొక్క కుమారుడైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే సౌలే ఉన్న దావీదుకి శత్రువు, కానీ అదే గర్భంలో పుట్టినటువంటి కుమారుణ్ణే ఉన్న దావీదుకి స్నేహితుడిగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మీరు ఆలోచన చేయండి, సౌలు ఎప్పుడైతే దావీదుకి కీడు చేయాలని ఆలోచిస్తూ వచ్చాడో, ఆ ప్రతి సందర్భంలో కూడా దావీదును తప్పించింది ఎవరు చెప్పండి? యోనాతానే. కనుక ఎంత మంచి స్నేహితుడిని దేవుడు దావీదుకి ఇచ్చినాడో మీరు చూడండి. ఈ రాత్రి వేళ దేవుని మంచితనం ఏంటో తెలుసిన, మన పక్కనే ఉంటారు, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకి గోతులు తీస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మానవుని స్వభావం ఏంటంటే గొయ్యి తీసి దాంట్లో పడితే ఆనందించే స్వభావం. అందుకనే పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు తెలిసిన, నీ పొరుగువాని యొక్క గాడిద కానీ గొర్రె పిల్ల కానీ గుంటలో పడితే దాన్ని తీసుకెళ్ళి ఆ పొరుగువానికి ఇవ్వమన్నాడు. అది దేవుని యొక్క మనస్సు. కానీ సైతాను మనసు అలాంటిది కాదు. సైతాను మనసు ఏంటి చెప్పండి? పిల్లారా, ఎవరైనా బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే, కష్టపడుతుంటే, ఎవరైనా కన్నీళ్లతో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే ఆనందించేవాడు శత్రువు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి వాడు కాదు. ఇతరులకు మేలు చేసి ఆనందించేటువంటి వాడు ఆయన. కనుక మన క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే దావీదు క్షేమాన్ని ఆయన చూస్తున్నాడు. దావీదు ఏమన్నాడు తెలిసిన, 16వ కీర్తన 2వ వచనం చూడండి, మీకు అర్థమయ్యేది. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 2వ వచనం ఎంత మంచి మాట రాశాడు చూడండి. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది నాకు. నిజంగా ఎంత మంచి మాట ఈ మాట చూడండి. ఈ లోకంలో మన క్షేమాధారం ఎవరు? పిల్లల మనకి క్షేమాన్ని ఇచ్చేవాడు ఎవడు? కనుక మన క్షేమాన్ని చూసి ఆనందించే వాళ్ళు ఎవరు? కాబట్టి ఈ లోకంలో ఒక్క దేవుడే మన క్షేమాన్ని చూసి ఆనందించేవారు. కాబట్టి రాత్రి వస్తావా ఈ దేవుని యొద్దకు? ఈ దేవుణ్ణి నీకు స్నేహితుడిగా చేసుకుంటావా? ఈ దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడతావా? నీ మార్గాలు విడిచిపెట్టి ఈయన మార్గములకు నువ్వు రాగలిగితే, బైబిల్లో రాయబడింది, పురాతన మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలిగే మార్గం మీద అడిగి తెలుసుకొనుడి, అందులో మీరు నడుచుకొనుడి. మేలు కలిగే మార్గం ఉంది పిల్లరా, మనకి ప్రయోజనం కలిగే మార్గం ఉంది, మనకి లాభం వచ్చే మార్గం ఉంది, మనకి పిల్లరా ఎంతో ఉపయోగపడే మార్గం ఉంది. దేవుడు అంటున్నాడు, ఆ మార్గాన్ని నేను నీకు. నిజంగా అన్యుడైన అబ్రహాముని పిల్లరా మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఏం చేసినాడు చెప్పండి? ఆయన్ని బయటికి తీసుకొని వచ్చినాడు మెసొపొతామియాలో నుండి. ఎందుకు తీసుకొని వచ్చినాడు? దేవుడు అబ్రహాముని తన ఆలోచనలతో నడిపిస్తూ వచ్చినాడు. ఏంటి దేవుని ఆలోచన అబ్రహాం పట్ల? చదవండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం ఏంటో చూడండి, ఏం రాయబడిందో. ఆదికాండం 12:2. పిల్లారా, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఇతరులకు ఏమై ఉంటావు? ఆశీర్వాదంగా ఉంటావు. పిల్లారా, 7 సార్లు ఆశీర్వాదం 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 అనే మాట దేవుడు మాట్లాడతాడు. ఇసాకు విత్తనం వేశాడంట, 100 ఫలం ఫలించింది. ఎప్పుడైతే అక్కడ ఎవరు వాళ్ళు? ఎవరి మధ్య ఉన్నాడు? ఫిలిస్తీన్ల మధ్య ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇసాకును అత్యధికంగా ఆశీర్వదించటం ఫిలిస్తీన్లు చూసినారో ఏమైనారంట? అసూయపడ్డారంట. అసూయపడి ఈ వ్యక్తి మా మధ్య ఉండకూడదు అని చెప్పి ఆ వ్యక్తిని ఏం చేసేసినారు? ఇది మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క ఆలోచనలు లాంటివి, కానీ దేవుని ఆలోచన లాంటిది కాదు. కనుక ఈ రాత్రి వేళ కావాలా ఈ ప్రయోజనకరమైన ఆలోచనలు నీకు? నీ జీవితం ప్రయోజనం నీకు కలగాలంటే ఈ రాత్రి ప్రభువుకి నిన్ను అప్పగించుకో, దేవుని ఆలోచనలకి నిన్ను నువ్వు అప్పగించుకో. ఈ రాత్రి పిల్లారా, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీకు చెప్పగలం, మేము ఈ స్థానంలోనికి రావడానికి, దేవుని ద్వారా ఆత్మీయంగా భౌతికంగా ఎంత దీవించబడడానికి కేవలం మా జీవితంలో
దేవుని ఆలోచనలకి మమ్మల్ని అప్పగించుకుంటూ వచ్చినాం. దేవుని ఆలోచనలకి మమ్మల్ని మేము లోబరుచుకుంటూ వచ్చినాం. దేవుడు ఇది చేయంటే దాన్ని చేస్తూ వచ్చినాం, ఇది వద్దు అంటే దాన్ని విడిచిపెట్టేస్తూ వచ్చినాం. దాని ద్వారానే దేవుడు మమ్మల్ని, మా కుటుంబాలను, మేమున్న సంఘాలను ఎన్నో రకాలుగా మేలుకరంగా దేవుడు తీసుకుని వెళ్ళడం మేము చూసినాం. ఈ రాత్రి వేళ దేవుని ఆలోచనలు విడిచిపెట్టామంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. అందుకనే రాయబడిన మాట ఏంటంటే 55వ కీర్తన యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి. మన ఎడల దేవుని కన్నా ఆలోచనలు ఎలాంటివి అనుకున్నారు? ఆయనకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, గొప్ప ఆలోచనలు ఉన్నాయి, ఎంతో మేలుకరమైన ఆలోచనలు ఉన్నాయి, ఎంతో ప్రయోజనకరమైన ఆలోచనలు ఉన్నాయి. ఒకసారి బక్సం గారి దగ్గరికి ఒక దైవ సేవకుడు వచ్చినాడంట. వచ్చి ట్రైనింగ్లో ఉండేటువంటి దైవ సేవకుడు అన్న, ప్రార్థన చేయి, ఇట్లా మా అమ్మ మా నాన్న మరి చాలా సంవత్సరాలు అయింది, ఒకసారి చూసి వస్తానంటే బక్సం గారు ఈయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, మరి ఇట్లా నీ దాసుడు వెళ్ళాలంటున్నాడు, ప్రభా ఈరోజు వెళ్ళకుండా సహాయం చేయని ప్రార్థన చేశాడంట. ఎట్లుంటుందో ఆలోచన చేయండి. ఇక ఆయన మామూలుగా కాదు, లోపల కారాలు మిరియాలు, లోపల బయటే ఉండదు. బయట ఏమన్నా ఉంటే ఇక అయిపోయినట్టే. అందుకని లోపల తిట్టుకుంటే ఈయన అంతే ఎప్పుడు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే పిల్లలు ఏమైంది తెలిసిన, రెండవ రోజు ఆయన పేపర్ చూస్తూ ఉంటే ఆ పేపర్లో ఈ సహోదరుడు వెళ్ళవలసిన ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట. ఆ దైవజనుడు పిల్లరా దేవుని ఆలోచనలతో ప్రార్థన చేయటం ద్వారా ఆ ట్రైన్ బ్రదర్ ఎక్కల. ఒకవేళ ఎక్కి ఉంటే ఏమయ్యేది? పరవాసినినే ఆ పాట పాడాల్సి వచ్చేది బక్సింగ్ గారు. కాబట్టి ఆలోచించేయండి. దైవజనులు గొప్పవారు, పెద్దవారు, పిల్లరా దేవుని ఆలోచనల చేత నడిపించబడిన వారు. ఈరోజు మనకు కూడా అలాంటి ఆలోచనలు కావాలి. మనం మన కుటుంబాలు దీవించబడాలంటే ఖచ్చితంగా దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి, ప్రార్థించాలి, దానిని మనం తీసుకోవాలి. ఇది రెండవదిగా, దేవుడు తాను ప్రేమించిన ప్రజలకు ఆయనే ఆలోచనకర్తగా ఉండాలని కోరుతున్నాడు. ఇది రెండవది. మూడవది చూడండి, యెషయా గ్రంథం అందరం కలిసి చదువుకుందాం. ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథంలోనే ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనానికి రండి. యెషయా గ్రంథం 51:12. చూడండి, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చాలు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. మూడవది ఏంటి పిల్లారా? ఈ దేవుడు ఏ వ్యక్తులనైతే, ఏ మనుషులనైతే ప్రేమిస్తున్నాడో వారిని ఆదరించువాడాయనే. వాస్తవంగా ఈ సంవత్సరం అక్కకిచ్చిన వాగ్దానం ఇదే. ఏ వాగ్దానం? చాలాసార్లు అక్క అనుకుందంటే ఏమని, యెహోవా నిస్సి మందిరం పైన సేవకుని ఇంటి పైన ఒక వాగ్దానం ఉంటుంది. ఏమని? నేనే మిమ్మలను, ఏంటి ఈ వాక్యం రాపిచ్చారు పైన అంటే అదే వాక్యం అక్కకి దేవుడిచ్చాడంట. మన ఈ మధ్య గృహం దర్శిస్తానికి వస్తే అక్క చెప్తా ఉంది, నేను చాలాసార్లు ఇట్లా అనుకున్నాను బ్రదర్, ఏంటి ఈ వాగ్దానం, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా, ఎందుకు ఆ వాగ్దానం అక్కడ రాపిచ్చినారని అనుకుంటే దేవుడు నాకు ఈ సంవత్సరం ఆ వాగ్దానాన్ని. పిల్లలు, ఈ వాగ్దానం మనకేం చూపిస్తుందో తెలిసినా, ఈ లోకంలో మనము అనేక పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు చూడండి, కొన్నిసార్లు అన్నీ బాగుంటే అందరు దగ్గరకు వస్తారు కదా, అందరు దగ్గరకు వస్తారు. అక్క నీ అంతటోళ్ళు లేరు, అది ఇది అని ఎన్నో మాట్లాడతారు. ఏదైనా కొంచెం అనారోగ్య పరిస్థితి కానీ, ఆర్థికమైన ఇబ్బంది కానీ, ఏదైనా సమస్య వస్తే ఎవ్వరు కూడా దగ్గరికి. మీరు చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక వచనము యెషయా గ్రంథం 66కు రండి. ఎంత మంచి మాట రాయబడిందంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయానికి రండి. చూడండి, అందరం కలిసి చదువుకుందాం ఈ మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయము చూడండి, 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే నేను మిమ్మను. పిల్లరా, ఒక స్థలములో వాళ్ళు వేరే స్టేట్ నుండి మన ఈ రాష్ట్రానికి వచ్చినారు. వాళ్ళకి తెలుగు కూడా సరిగ్గా రాదు. మేము ఒకరోజు సువార్త చేస్తూ ఉంటే వాళ్ళు వాక్యం విన్నారు. వాక్యం విని వాళ్ళ అమ్మ, ఆ పిల్లలు మందిరానికి వచ్చినారు. మందిరానికి వస్తే అప్పటికే వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంది, భయంకరమైన అంటే స్టేజ్ దాటిపోయింది. దాటిన తర్వాత
వాళ్ళ అమ్మగారు అంటే అక్కడ మేము గమనించింది ఏంటంటే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ ముగ్గురు బిడ్డలు దేవుని మందిరానికి రావడం ఆరంభించినారు. వీళ్ళరా దేవుని మందిరానికి రావడం ఆరంభించిన తర్వాత దేవుడు ఆ బిడ్డలను ఎంత ఆదరించినాడంటే, దేవుని సంఘం అనగా దేవుని యొక్క ప్రజలు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళని సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వచ్చినారు. సొంత కుమార్తెల్లాగా చూసుకుంటూ వచ్చినారు. ఈ రోజుకి కూడా అదే సంఘములో అదే ప్రాంతంలో వాళ్ళు నిలిచిపోయినారు. వాళ్ళ నాన్నగారు ఏమన్నాడంటే ఒకానొక టైంలో, ఇక అమ్మ చనిపోయింది కదా, మీరు నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పాడు. వేరే రాష్ట్రంలో ఉంటాడు. అయితే ఆ పెద్ద కుమార్తె అంటే వాళ్ళలో పెద్ద కుమార్తె, ఆ బిడ్డకు మేమే బాప్తీసం ఇచ్చాము. ఆ బిడ్డ ఏమన్నా తెలిసిన వాళ్ళ నాన్నతో, నాన్న అమ్మకి క్యాన్సర్ అని చెప్పి నీవు అమ్మను వదిలేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావు. అమ్మ చనిపోయింది, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టావు, అమ్మ కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు మాకు దొరికినాడు. మాకు దేవుడు కావాలి, మేము నీ యొద్దకు రాము, వస్తే నువ్వే మా దగ్గరికి రమ్మని చెప్పారు వాళ్ళు. వీళ్ళారా ఈరోజు ఆ కుటుంబంలో ముగ్గురు బిడ్డలు బాప్తిసం తీసుకున్నారు. చక్కగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఈ మధ్య కూడా ఆ పెద్ద కుమార్తె వివాహం విషయంలో కూడా నేను ఒక సంబంధాన్ని తీసుకుని వచ్చిన. ఎందుకు ఈ విషయాలు నేను మీకు చెప్తున్నానంటే, వీళ్ళారా నేనే మిమ్మలను ఓదార్చువాడను. తల్లి లేదు ఆ బిడ్డలకి, తండ్రి ఉన్నా కూడా ఆయన ఆ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ముగ్గురు ఆడబిడ్డలే. ఆ ముగ్గురు ఆడబిడ్డల జీవితంలో వాళ్ళకున్న అండ, వాళ్ళకున్న ఆదరణ, వారికున్న ఓదార్పు ఎవరంటే దేవుడు, దేవుని ఆలయం. అందుకని ఇక్కడ మంచి మాట రాస్తున్నారు చూడండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు. పిల్లారా, మూడవదిగా దేవుని ఆలయం, దేవుని వాక్యం, దేవుని ప్రజలు మనము ఎంతో ఆదరించబడటానికి దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన వారు కనుక నేనే మిమ్మలను ఓదార్చువాడను. పిల్లారా, దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనల్ని ఏం చేస్తున్నాడు? నిజంగా మనుషులు మనల్ని ఆదరించకపోయినా, కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని దగ్గరికి రానికపోయినా దేవుడు మనల్ని ఓదార్చువాడు. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాలుగా దేవుని చేత ఆదరించబడిన వారు ఉన్నారు. చూడండి, నయోమితో రూతు ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశం నుండి బెత్లెహేముకి వచ్చింది ఆమె. కానీ దేవుడు బోయాజు యొక్క పొలములో దేవుడు ఆమెను ఎంత పిల్లలు ఆదరించినాడంటే, ఆమె ఒక మాట ఉంది. ఏమన్నా తెలిసిన? ఒక వచనం చూడండి, 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. రూతు గ్రంథం 2:13. అందుకు ఆమె, నా ఏలినవాడా, నీ పనికత్తెలలో నేను ఒక దానిని కాకపోయినప్పటికీ నీవు నన్ను ఆదరించి. ఆగండి. ఏమంటుందామే? నీ పనికత్తెలలో నేను ఒక దానను కాకపోయినను నువ్వు నన్ను ఏం చేసినా? పిల్లారా, నేను అనుకుంటాను, బోయాజు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? బోయాజుకు ఆ మనసునిచ్చింది ఎవరు? దేవుడే. కనుక 12వ వచనంలో ఆమె ఏమందో తెలిసిన? చదవండి, 10వ వచనం చదవండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదైషన నాయందు లక్ష్యముంచినట్లు. ఏముంది బోయాజుకు ఆమె మీద? పిల్లరా, ఆమె మీద ప్రేమ చూపించినాడని రాయబడింది, ఆమె మీద దయ చూపించినాడని రాయబడింది, ఆమె మీద కటాక్షం చూపించినాడని రాయబడింది. ఇవన్నీ పరలోకం నుండి దేవుడు బోయాజు యొక్క హృదయంలో కుమ్మరిస్తే, ఆ బోయాజు హృదయంలో ఉన్న ఆదరణ, ఆ బోయాజు హృదయంలో ఉన్న ప్రేమ, ఆ బోయాజు హృదయంలో ఉన్న ఆ కటాక్షం అనేది రూతు మీదకి. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు దేవుని దయ కూడా మనకి అవసరము, కొన్నిసార్లు మనుషుల దయ కూడా. కొంతమంది అంటారు, నాకు ఎవరు వద్దు, నీకు ఎవరు వద్దకపోతే రేపు ఏం చేస్తావు చూస్తా నేను. కొంతమంది అంటారు, నాకు ఎవరు అవసరం లేదు, నీకు ఎవరు అవసరం లేదా. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ప్రతి వస్తువు అవసరమే కదా. కిచెన్లో మనం చాలాసార్లు ఆ మసిగుడ్డని ఎంతో తక్కువగా చూస్తాం, కానీ ఆ మసిగుడ్డ లేకపోతే నీ పడే పాటలు చూడాలి.
ఒక్కోసారి పాలు తీయమని వస్తుంటాయి, వేగంగా వస్తుంటాయి. అప్పుడు దాకా నుంచుంటావు ఆడ, పాలు పొంగవు. కానీ జస్ట్ అట్లా వెళ్ళి ఇటు వచ్చేలా పొంగుతుంటాయి. ఏం చేయాలి? మసిగుడ్డ లేకపోతే ఏం చేస్తావు? పట్టుకుంటావు దాన్ని. పాలు అట్టని పొంగిపోతానే ఉంటాయి, దాన్ని అంటే అట్టనే చూస్తావు, నువ్వేం చేయలేవు. పిల్లలు, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి మనిషికి ఇంకొక మనిషితో అవసరము ఉంటుంది కనుక ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో అవసరం లేని వ్యక్తి అంటే ఏమీ ఉండడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నిన్ను ఆదరించువాడను. కాబట్టి పిల్లరా, దేవుడు తన ప్రేమ ఏంటంటే, నీకెవ్వరు ఆదరణ ఇవ్వనప్పుడు, నిన్నెవరు ఓదార్చే వాళ్ళు లేనప్పుడు, అప్పుడు దేవుడిని దగ్గరికి వస్తాడు. యోబు ఎన్ని కష్టాల గుండా వెళ్ళాడో, ఎన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళాడో. ఏమన్నాడు తెలిసిన యోబు? నా వాసన నా భార్యకి పడతలేదంటాడు ఆయన. కొంతమంది భార్యల వాసన భర్తలకు పడదు తెలుసా? కొంతమందికి భార్యలకి భర్తల వాసన పడదు. ఒక సిస్టర్ అంటుంది, యవనస్తురాలు, ఇంకా పెళ్లి కాల, ఈ మధ్య నా దగ్గరికి వచ్చి అంటుంది, అస్సలు మగవాళ్ళ వాసనే పడదంట ఆమెకి. నేను అన్నాను, ఇదేంటి అసలు, ఏంటది? కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడు. ఈ రాత్రి ఈ మీటింగ్ ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు తెలిసిన? నీ జీవితం నిన్ను ఓదార్చటానికి, నీ కన్నీళ్లు తుడవడానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను తన సన్నిధిలోనికి తెచ్చుకోవడానికి. రూతుని ఎట్లా దేవుడు ఆశీర్వదించినాడో, రూతుని ఎట్లాగా దేవుడు రూతు జీవితాన్ని కట్టాడండి. ఎంత అద్భుతంగా కట్టాడంటే, ఏ పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి ఓనర్గా, పిల్లరా, అధికారిగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఆ ఐశ్వర్యం అంతా కూడా బైబిల్లో రాయబడి, బోయాజు బహుధనవంతుడని రాయబడింది. పిల్లరా, ధనవంతునికి సంబంధించినవన్నీ కూడా దేవుడు ఏం చేసినాడు? ఆమెని వారసురాలుగా చేస్తూ వచ్చినాడు. ఈ రాత్రి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు తాను ప్రేమించిన బిడ్డలను, తన యొద్దకు వచ్చిన బిడ్డలను ఏదో ఒక విధంగా ఆదరిస్తాడు, ఏదో ఒక విధంగా వాళ్ళని ఓదారుస్తాడు. కాబట్టి ఇది మూడవదిగా మనం చూస్తాం. తర్వాత చూడండి, ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథము అందరం కలిసి చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 41:13. చూడండి, ఇంకొక మాట నేను ఇక్కడ చదువుతున్నాను. 8వ వచనం, 8, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, చివరిలో నేను చదువుతున్నాను ఏంటంటే ఆ మాట, అలాగే ఫస్ట్ నుంచి చదువుదాం, అర్థమైంది. భూదిగంతంలో నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. పిల్లరే, మనం చివరిలో చూస్తే దేవుడు అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను. పిల్లలు, 4వదిగా ఈ దేవుని ప్రేమ ఏంటంటే, మానవులను దేవుడు ఆదుకునేవాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఒక్కసారిగా మరి ఆ దోణి మీద వలలు భయంకరంగా విపరీతంగా లేచినాయి. ఎంత విపరీతంగా లేచినాయంటే వాళ్ళు అనుకున్నారు, ఈ రోజుతో మా పని అయిపోయింది అని అనుకొని వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని అంటే ప్రభు అన్న మాట ఏందో తెలిసిన? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? చూడండి, చాలాసార్లు మన జీవితంలో ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పటికీ, ఈ గొప్ప దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నప్పటికీ, ఈ గొప్ప దేవుని యొక్క స్పర్శ మనం కలిగి ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని తాకుతుంటాయి. అవి మనల్ని భయానికి, కృంగిపోయేదానికి, నిరుత్సాహంలోనికి వెళ్ళేదానికి,
కొన్నిసార్లు మనకి ఎన్నో రకాలుగా ప్రియులారా మరి మనల్ని కలవరానికి గురి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? లేచి ఆయన గాలితో మాట్లాడుతున్నాడు, ఆయన సముద్రంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసునా? చదవండి ఒక వచనం అక్కడ, మత్తయి సువార్త 8వ అధ్యాయము. అందుకు ఆయన ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని ఏం చేసినాడు? సముద్రమును ఏం చేసినాడు? పిల్లలు ఒక్క గద్దెంపు గద్దిస్తే అవి ఏమైపోయినాయి? మిక్కిలి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, దేవుడు ఆదుకునేవాడు. అలాగే మనము దేవుని వాక్యంలో మనం చూస్తే ఇది మనకి ఏం చూపిస్తుందంటే కుటుంబంలో అనేక పరిస్థితులు. నేను ఒకసారి ఒక స్థలంలో పరిచర్య చేస్తుంటే ఒక ఇంటికి వెళ్ళినాను. హౌస్ విజిటింగ్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్న పక్కన ఒక ఇంట్లో వాళ్ళు చాలా కలవరంగా ఉన్నారన్న, చాలా అసమాధానంగా ఉన్నారు, కొంచెం వచ్చి ప్రార్థన చేయన్న అంటే వెళ్ళాను. వెళితే వాళ్ళు ముస్లిమ్స్, ఆ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ముస్లిమ్స్. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఏంటి మీ సమస్య అని అడిగితే, వాళ్ళకి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, చాలా ఆస్తిపరులు. ఏమైంది తెలిసిన, ఒక రాజకీయమైన సంబంధమైన, అంటే వాళ్ళ పిల్లలు ఏమైనా ఒక పార్టీ, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఏమైనా ఒక పార్టీ. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల్లో ఫలానా పార్టీకి మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు అడిగారో, వీళ్ళు మేము వెయ్యం, మేము ఫలానా పార్టీకి ఓటేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారో, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన, పిల్లలు వాళ్ళిద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ అద్దెకుంటే నేను ఆ ఇంట్లోకి వెళితే, నేను ఆ సమస్యను అడిగి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏడ్చారు. తల్లిదండ్రులు ఎంత ఏడ్చినారంటే వాళ్ళ కళ్ళంట నీళ్ళు అట్లా కారిపోతూ ఉన్నాయి. పాస్టర్ గారు, మేము మా చేతులతో కష్టపడి ఆ పిల్లల్ని పెంచుకున్నాం, కష్టపడి రోడ్డు అమ్మటే ఉంటుంది, మీకు కూడా తెలుసు, ఆ ఊరు చెప్పండి, మళ్ళీ వెళ్ళి అడుగుతారు. కనుక రోడ్డు అమ్మటే 3 అంతస్తుల బిల్డింగ్, చాలా ఐశ్వర్యవంతమైన కుటుంబం. కానీ పార్టీ వలన పిల్లలు తల్లిదండ్రులను బయటికి పంపించేస్తే పిల్లలు మీరు ఆలోచన చేయండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పి, దేవుని వాక్యం చేత వాళ్ళని కొంచెం ధైర్యపరిచి, ఏం పర్వాలేదు దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పాను. ఖచ్చితంగా ఏం జరిగిందంటే, వాళ్ళ పిల్లలు ఓటేసిన పార్టీ టుస్ అంది, వీళ్ళు ఓటేసిన పార్టీ గెలిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు వచ్చి పిల్లలు తల్లిదండ్రులతో ఏం చేసినారు తెలిసిన, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళారు. దేవుడు ఆదుకోకపోతే పిల్లలు ఎవరు ఆదుకున్నారా తల్లిదండ్రుల్ని? దేవుడే ఆదుకున్నాడు. దేవుడే ఆదుకొని పిల్లారా మళ్ళా తిరిగి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళారు. కాబట్టి రాత్రి దేవుని వాక్యం మనకేం చూపిస్తుందంటే, కొన్నిసార్లు ఇంట్లో బంధువుల మధ్య కూడా సమస్యలే, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారితో కూడా సమస్యలే, కొన్నిసార్లు పిల్లారా రక్త సంబంధికులతో సమస్యలే. అయినా దేవుడు అంటున్నాడు, నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంది. కాబట్టి దేవుడు ఆదుకునేవాడు. పేతురు కూడా చూడండి, యేసుప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఈయన అన్నాడు, ఏమన్నాడు? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద వచ్చినట్లు ప్రభు అన్నాడు, దిగిరా అని చెప్పాడు. దిగి నడుస్తూ ఉంటే ఏమైంది? కొన్నిసార్లు ఆత్మీయమైన గర్వం కూడా నష్టాన్ని తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ఎటు చూడాలి? అటు చూడాలి, ఇటు చూస్తున్నాడు మనోడు, ఎటు కాబట్టి ఇటు చూస్తున్నాడు. చూడంగానే ఏమైంది? లోపలికి దిగిపోతున్నాడు. పిల్లరా లోపలికి దిగిపోతున్నాడు. ఎంత సమీపంగా వచ్చాడంటే యేసు ప్రభుకి చెయ్యి అందించే అంత సమీపానికి వచ్చేసినాడు. వెంటనే ఏమని కేకేశాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఏమని కేకేశాడో చూడండి. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, ఈ రాత్రి వేళ నీవు కూడా నువ్వే పరిస్థితులు గుండా వెళుతున్నావు నాకు తెలియదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి,
నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా? నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరా? నేను ఈ స్థితిలో ఉండిపోవాల్సిందేనని నువ్వు అనుకోవద్దు. నీళ్లలో మునిగిపోతున్న పేతురును దేవుడు చెయ్యి అందించి పేతురుని నీళ్లలో బయటికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి దేవుడు ఎవరంటే, ఆయనను గనక నువ్వు ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ అప్పుల భారం ఆయన తీసివేయగలడు. నీకున్న అనారోగ్య పరిస్థితుల నుండి ఆయన నిన్ను విడిపించగలడు. నువ్వు వెళ్ళే ఏ పరిస్థితి అయినా ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకొని నీకు సహాయం చేయగలడు. ఈ లోకంలో పిల్లరా, దేవుడు చేయలేని కార్యం అంటే ఏది? అందుకని అబ్రహాంతో ఆయన చెప్పాడు, ఏమన్నాడు తెలిసిన? యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా మనుషులకు అసాధ్యమే. మనుషులు అన్నీ చేయలేరు, కానీ దేవుడు ఏదైనా, ఈ రాత్రి నువ్వు నమ్మితే దేవుడు ఏదైనా చేయగలడంట. నేను ఎట్లానే ఒక స్థలంలో వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం చెప్తుంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ తల్లి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉంది. రాత్రి నేను అట్లని చెప్తున్నాను వాక్యం, ఈ రాత్రి నువ్వు ఏ ఆఖరి కలిగి వచ్చినావు నాకు తెలీదు, కనుక నీ అవసరం తీర్చే దేవుడైనా అంటే ఆ మనసులో అనుకుందంట, ప్రభా నా బిడ్డకి గనక గర్భఫలం ఇస్తే నేను నీ ఇంట్లోకి వచ్చి సాక్ష్యం చెప్తానని అనుకుందంట. పిల్లల నెల రోజులకి నాకు ఫోన్ చేసింది. ఎవరు మన విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే, అంటే కొన్ని 2-3 నెలలకు ఏమో నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే, అన్న దేవుడు నా బిడ్డని దర్శిస్తూ వచ్చినాడు, కనుక నా బిడ్డకి గర్భఫలం ఇచ్చినాడని. కనుక నేను చెప్పినానమ్మా, దేవుడు ఎన్నెన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. కనుక దేవుడు మానవులను ఏం చేస్తాడు? ఆయన నువ్వు వెళ్ళే ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. మనుషులు నిన్ను ఆదుకోరు. మనుషులు నువ్వు ఏదన్నా కష్టం గుండా బాధ గుండా వెళ్తుంటే ఎగతాళి చేస్తారు, నవ్వుకుంటారు, హేళన చేస్తారు. ఈమెకి ఎట్లానే జరగాలి, ఇతనికి ఎట్లానే జరగాలని వాళ్ళు అనుకుంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి దేవుడు జాలి కలిగిన వాడు ఆయన. కనుక మనల్ని ఏం చేస్తాడు ఆయన చెప్పండి? దేవుడు ఆదుకుంటాడు. ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా నన్ను ఆదుకోరు. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యం యెషయా గ్రంథం చివరికి ఈ మాట మనం చదువుకుందాం. 42వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 42:7 చదవండి. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చూడండి, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి. యెషయా గ్రంథం 43కి రండి. ఇంకొక మాట అక్కడ మీరు చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఏమంటున్నాడు. 2వ వచనం చూడండి, 3వ వచనం అందరం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. ఒక్క నిమిషము ఆ వచనం చూద్దాం. 46 అనుకుంటాను. 46 చూడండి. 46 3-4 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, వారిలో శేషించిన వాళ్ళారా, గర్భమున పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకొని వాళ్ళారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను. పిల్లారా, 5వదిగా ఈ దేవుడు ఎవరంటే, వాస్తవంగా తల్లిదండ్రులు ఎప్పటి వరకు మనల్ని ఎత్తుకుంటారండి? 3 సంవత్సరాలు, లేదంటే ఇంకా ప్రేమ ఉంటే 5 సంవత్సరాలు. 7వ సంవత్సరం బిడ్డ గనక వచ్చి వాళ్ళ అమ్మతో నన్ను ఎత్తుకో అంటే ఏం చేస్తుంది? ఏం చేసిద్ది? ఎత్తుకుంటారా అని చెప్పి ఎత్తేసిద్ది కింద. పిల్లారా, దేవుడు ఆయన అంటున్నాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను. పిల్లారా, ఇశ్రాయేలీయులను లక్షల మందిని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో రాయబడింది. ఒక మనుష్యుడు తన బిడ్డని లేకపోతే తన కుమారుని కుమార్తెను ఎత్తుకున్నట్లు వారిని ఎత్తుకొని. కాబట్టి రాత్రి
మరి మన జీవితాల్లో దేవుడు మనకి ఎలాంటి వాడంటే ఆయన మనల్ని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వస్తున్నాడు. నా వయసు 43 సంవత్సరాలు. దేవుడు నా తల్లి గర్భంలో పడింది మొదలుకొని పిల్లరా నేటి వరకు ఆయన నన్ను ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వస్తున్నాడు. నీ వయసు ఎంత నాకు తెలియదు, కనుక ఇంతవరకు దేవుడు నిన్ను ఎత్తుకొని ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఈ దేవుడు మనల్ని చంక దింపల. కాబట్టి ఆయన పిల్లరా మనల్ని ఎత్తుకొనే ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను అంటే ముదిమి వచ్చి నాకు దింపుతానన్నా కాదు. కనుక ఈ లోకం మనం విడిచే వరకు పిల్లరా ఆయన మనల్ని చంక పెట్టుకున్నవాడు. అందుకని ఆయన తన యొక్క చంకను పెట్టుకొని మనల్ని మోస్తున్నాడు. చక్కని పాట కూడా ఉంది, ఏమనంటే ఆయన మన భారములను మోసేవాడు, మనల్ని మోసేవాడు ఆయన. ఎక్కువ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం ఆ వచనం ఒక్కటి మనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము చూడండి ఏం రాయబడిందో. 1వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 31వ వచనం, 31వ వచనం చివరిలో రాయబడింది. చూడండి, చివరిలో రాయబడింది. చూడండి, మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు. కనుక మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఎత్తుకొని. హానోకుని ఏం చేశాడు తెలుసిన? హానోకుని ఎత్తుకున్నాడు ఆయన. హానోకు దేవునితో నడుస్తూ వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు అంట? 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడుస్తూ వచ్చినాడు. ఒకరోజు వచ్చింది, అలాగ ఎత్తుకొని నడుస్తున్న దేవుడు హానోకుని అట్లానే పరలోకం తీసుకెళ్ళిపోయినాడు. కనుక ఈ రాత్రి వేళ దేవుడు మళ్ళా తిరిగి మన కోసం రాబోతున్నాడు. పిల్లలు, ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. దేవుడు ఇవన్నీ తీసివేసి నూతన ఆకాశాన్ని నూతన భూమిని ఆయన సృష్టించబోతున్నాడు. పిల్లలు, ఆయన దినం రాబోతున్నాడు. మన నిరీక్షణ అదే. ఆయన వచ్చినప్పుడు మనము కనురెప్పపాటులో మార్పు చెంది ఆయన దగ్గరికి వెళతాం. కాబట్టి ఈ రాత్రి ఎందుకు మనల్ని ఇక్కడ దేవుడు తీసుకొచ్చినాడంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఈ భూమి మీద మనకన్నీ ఇప్పుడు మన కింద ఏముంది? సిమెంట్ రోడ్డు ఉంది, అక్కడ బంగారపు వీధులు. కనుక పిల్లలు, అక్కడ మనం నడిచే వీధులు బంగారపు వీధులు. కనుక అది ఎంతో అందమైన లోకం. దేవుడు దేవుడు ఎప్పటి నుండి ఈ పరలోక రాజ్యాన్ని సృష్టిస్తున్నాడు? ఆయన భూమికి పునాదులు వేయక ముందు నుంచి దేవుడు మన కొరకై ఆ రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, సూర్యుడు ఉండడంట, చంద్రుడు ఉండడంట, మరణం ఉండదంట. పిల్లలు, అక్కడ ఏ అనారోగ్యం ఉండదంట. అలాంటి లోకాన్ని మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. అందుకని నాడు ఎంతోమంది ఎందుకు ఈ లోకంలో యేసు ప్రభు కొరకు ప్రాణం పెడుతున్నారంటే, ఈ లోకం వారికి ఎన్నికైనది కాదు. ప్రభు రాజ్యం కొరకై వాళ్ళు పిల్లలు ఆ రాజ్యంలో అనేకులు ప్రవేశించాలని వాళ్ళు అనేకులకు సువార్త ప్రకటిస్తూ హతసాక్షులైపోతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఒకవేళ ఈ క్షణంలోనే వస్తే ఆ రాజ్యంలో నువ్వు చేరడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈ మీటింగ్ ద్వారా దేవుడిని జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని చేతుల్లో నువ్వు ఉంటే, ఆయన నిన్ను ఎత్తుకొని ఉంటే, హానోకు వలె నిన్ను కూడా ఆ రాజ్యంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. దాని కొరకై దేవుడు ఈ కుటుంబాన్ని మనలను ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఈ రాత్రి వేళ ఈ మంచి దేవుణ్ణి, నిన్ను ప్రేమించిన దేవుణ్ణి కనుక నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? నువ్వేం చేయొద్దు. నీ కులాన్ని, నీ మతాన్ని మార్చుకోమని ఆయన చెప్పాల. నేను మార్చుకోవాలా నా యొక్క కులం, కనుక నా పేరేం మార్చుకోవాలి, నా వస్త్రాలు ఏం మార్చుకోవాలా, నా హృదయం మార్చినాడు. ఈ రాత్రి వేళ నీ హృదయం మార్చాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు నీకు కావాలంటే నీ చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా, జక్కయ్య ఇంట్లోకి వెళ్ళావు కదా, జక్కయ్య జీవితం మార్చావు కదా, ఈ రాత్రి నా ఇంట్లోకి కూడా రా ప్రభా. నా భర్త జీవితం మార్చయ్యా, నా పిల్లల జీవితం మార్చయ్యా, నా జీవితం మార్చయ్యా అని చిన్న మాట. కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేసుకోండి మనసులో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నాయన నీ ప్రేమ ఎంతో శాశ్వతమైనది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడని రాయబడింది. నీ ప్రేమ చేతనే ఈ భూమి మీద మానవుల కొరకు రక్షణ ఇవ్వడానికి ప్రభువా నీ ప్రాణాన్ని సిలువలో బలి గావించినావు. చనిపోయి సమాజబడి తిరిగి లేచిన దేవుడవు. ఈ రాత్రి ప్రభా ఎవరైతే మనసులో ప్రార్థన చేసుకుంటున్నారో వారికి ఆ గొప్ప రక్షణ దయచేయండి తండ్రి. ఆ గొప్ప విలువైనటువంటి నాయన ఆ హృదయ శుద్ధిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, ప్రయోజనకరమైన ఆలోచనలను అనుగ్రహించే దేవుడవు కాబట్టి నాయన నీ ఆలోచనతో మేము మా జీవితాలు, కుటుంబాలు, ఈ రాత్రి వాక్యం వింటున్న జీవితాలు కూడా ఎంతో ప్రయోజనకరమైన విధానంలో మీరు నడిపించండి. ఎవరు ఏ అవసరం కలిగి వచ్చినారో మాకు తెలియదు ప్రభువా. తప్పకుండా నీ మార్గములలోనికి వచ్చి నాయన వారి మార్గాలను విడిచిపెట్టి నీ యందు విశ్వాసం ఉంచి దేవా నీ ఆలోచనల ద్వారా వారు గొప్పవారుగా చేయబడటానికి ఉన్నతమైన స్థితిలోనికి దావీదు ఎట్లా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును మీరు ఎంతగా ఆశీర్వదించినారో, ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినారో ఆ విషయాలలో మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ ప్రేమ చేత మానవులను ప్రభువా నిజంగా తండ్రి నువ్వు ఎత్తుకుని మోసే దేవుడు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజంగా తండ్రి, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి అయినా మర్చిపోయిద్దేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను విడువను అని చెప్పారు. అలాగా తండ్రి, మరి నటరాజ అక్క కుటుంబం కానీ, వారి యొక్క రక్త సంబంధికులు కానీ, వారి యొక్క తోబుట్టువులు కానీ, చేరువచ్చిన సంఘం, మరి ఈ యొక్క వీధిలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పరలోకంలో నీ శాంతిని, నీ సంతోషాన్ని, నీ ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబం మీద మీరు కుమ్మరించండి. ఈ రాత్రి చేయబడిన ఈ పరిచర్య, ఈ పాటలు, ఈ సువార్త ఇవన్నీ అంగీకరించి నాయన మరి ఈ కుటుంబానికి ఎంతో మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఎవరైతే రాలేకపోయినారో వారికి మరో తరుణం దయచేయండి. ఈ రాత్రి నీ సన్నిధిలోకి వచ్చి వాక్యం దగ్గర గడిపిన ప్రతి కుటుంబానికి మీరు మేలు చేయండి. ముఖ్యంగా నటరాజక్క వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అక్కడ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి యొక్క రక్త సంబంధికులందరికీ రక్షణ అనుగ్రహించండి. ఆ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పాడు. అలాగా మీరు సహాయం చేసి మహిమ పొందమని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.